గతం భక్త ఆచార్యుడే నీ యొక్క మార్గాన్ని బోధిస్తాడు. అది మిగతా బోధించాల, ఎందుకని వాళ్ళకి అధికారం లేదు. ఎవరికి ఎంత అధికారం, శిష్యుడికి కానీ గురువుకి కానీ ఎంత అధికారమో అంతవరకే తప్ప అధికారాన్ని మించిపోతే అది అనర్థదాయకం అవుతుంది, కానీ సార్థకం కాదు. ఎవరు ఎంతవరకు చెప్పితే అది సిద్ధిస్తుందో అంతవరకే వాళ్ళ అధికారం. ఇప్పుడు వివాహం అయిన వాళ్ళు వివాహం కాని వాళ్ళు ఒకే రకంగా వ్యవహారం చేసినట్టయితే అది అతుకుతుందా? అతకదు. ఎవరికి ఎంతవరకు హద్దో అంతవరకే. అట్లాగే మళ్ళీ భర్త పోయిన వాళ్ళకున్న వివాహతులకు ఎంతవరకు హద్దు అంతవరకు ఉంటుందా లేదా? అట్లాగే కుమారికి వృద్ధులకు హద్దులు ఉన్నాయా లేవా? అట్లాగే ఎవరు ఎంతవరకు హద్దో అంతవరకే బోధిస్తారు, కానీ ఆ పైన బోధించారు, తర్వాత వాళ్ళు బోధిస్తారని చెప్తారు. అట్లాగే శిష్యుని లక్షణాలు వేరుగా ఉంటాయి, గురువు యొక్క లక్షణాలు కూడా వేరుగా. ఇంత బోధించినప్పటికీ మార్గాన్ని మాత్రం ఎవరు బోధిస్తారు? ఆచార్యుడే బోధిస్తారని వాళ్ళకి అక్కడ ఆపుచేసి. అయితే మిగిలింతా బోధించారు, కేవలం మార్గం మాత్రం మిగిలింది, అది ఆయన వచ్చి బోధిస్తాడు అని చెప్పేశాడు ఆయన. కాబట్టి ఇతిచ గతిమాత్రాభిధాన ప్రతిజ్ఞానాతో గతి మాత్రమే నీకు చెప్తాదని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు, మిగతా అంతా బోధించారు. గతి ఏంటిది? ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నీకు గతి అంటే మార్గం ఏంటో ఆ మార్గం, అందుకొరకు మార్గోపదేశమే గురువు అన్నారు కదా. మార్గాన్ని ఉపదేశించే వాళ్ళు గురువు అన్నారు. ఆ మార్గం ఎలాంటిదై ఉండాలా? అతను హితం కలిగేది ఉండాలి. ఈ రోజుల్లో గురువు ఎట్లా ఉన్నాడు? మంత్రంలో ఊదేస్తే అయిపోయింది గురుత్వం శిష్యుత్వం. ఆ తర్వాత గురువు ఎవరో శిష్యు ఎవరో వాడి పేరు వీడికి తెలియదు, వీడి పేరు వాడికి తెలియదు, నా శిష్యుడు అనేది కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఉండేది ఒక దగ్గర, వీళ్ళు ఉండేది ఒక దగ్గర, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారు. ఇట్లా తయారైపోయింది. కానీ పూర్వకాలంలో అట్లా అయ్యాదిగా. 12 సంవత్సరాలు గురుకులవాసం అయిన తర్వాతనే అటు వివాహం చేసుకోవడము ఇటు సన్యాసం తీసుకోవడం జరిగేది. అప్పటి వరకు ఏమైంది? సంపూర్ణమైన ఆ విద్య పూర్తి అయ్యేది, ఈ విద్య కూడా పూర్తి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అనుష్ఠానంలో దిగేవాళ్ళు. అందువల్ల ఇప్పుడు సంగతికి అప్పటి సంగతికి ఎంత తేడా కనిపిస్తుంది మనకు? ఉందా లేదా? ఎందుకంటే ఈ రోజుల్లో గురు శిష్యత్వం ఒక సంబంధం ఏర్పడితే చాలున్నట్టుగా ఉంది ఇప్పుడు. ఆ తర్వాత ఏమవుతారో వాళ్ళు, వీళ్ళు ఏమవుతారో వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. ఎందుకంటే మంత్రం చెప్పారు కాబట్టి నాకు అయిపోయింది అని వీళ్ళు అనుకుంటారు, నాకు శిష్యులు ఏర్పడ్డారని వాళ్ళు అనుకుంటారు. మంగళంలో దేవ మానీయ గుణాత్మ డబ్బులు దక్షిణ ఎట్లా నాకు వచ్చేస్తాయి పాదపురుషుడు దాని మీదకి. దాని ద్వారా ఏమైనా కలిగిందా పాపం శిష్యుడికి? ఆ తర్వాత ఏం చేయాలా, ఎలా చేయాలా, ఎట్లా పోవాలని వారికి గతి ఉందా? లేదు. వీళ్ళకి సంబంధం ఏమైనా జరుగుతుందా? దొరకడం లేదు. కానీ అయినప్పటికీ ఒకవేళ శిష్యుడు చేసుకున్న పుణ్యం మంచిదైతే ఏదో రూపంలో ఆ పుణ్యమే మళ్ళీ బోధించే అవకాశం ఉంటుంది. ఆ పుణ్యం మన దగ్గర ఉందా అంటే ఎవరి వాళ్ళకే తెలుసు ఉందో లేదో ఉన్నాయనమా. అందువరకే మనకు ఫలించకపోవడానికి కారణం. మరి పూర్వకాలంలో అంటావా గురువు లేకపోయినప్పటికీ ఆ రూపంలో అక్కడేమో గోవులు బోధించే ఆయనకి, ఇక్కడేమో అగ్ని బోధించింది. ఒకసారి చెప్పుకున్నామే, ఏది గురుదక్షిణ కొరకు ఉత్తముడు అనేవాడు పోతే ఆ కుండలాలు అనేది దానిలో పోతే మళ్ళీ ఆ అగ్నిదేవుడే అశ్వరూపంలో వచ్చు. అందుకొరకు ఎప్పుడు కూడా చేసిన పుణ్యం అనేది సామాన్యంగా అది పోదు, మీకు మేలు చేసే పోతుంది. ఎందుకంటే అది కృతజ్ఞత్వంతో కూడుకున్నది కాదు, కృతజ్ఞతతో కూడుకుంది. అందుకొరకే అయినంత వరకు మంచి అనే కారణం ఏంటి అంటే అది మీకు మళ్ళీ ప్రతిరూపంలో వచ్చేసిస్తుంది. అందువల్ల అంతా బోధించిన తర్వాత మళ్ళీ అగ్ని ఏమైంది? నీకు మార్గం ఏదైతే ఉందో అతడు ఆచార్యుడే బోధిస్తాడు. ఇది గతి మాత్ర అభిధాన ప్రతిజ్ఞానాదు. గతి మాత్రమే, మిగతా అంతా అయిపోయింది, ఒక మార్గాన్ని మాత్రమే ఆయన చెప్తాడు. అంటే అది ఎవరిది? అది గురువు యొక్క అధికారమే, కానీ మిగతా వాళ్ళకు అధికారము. అయితే మరి ఇప్పుడు అగ్నికి సేవ చేసినందువల్ల శిష్యభావం రావాలి కదా అగ్నికి కూడా అంటావేమో. ఒకవేళ వచ్చింది కాబట్టి ఎంతవరకు వచ్చిందో అంతవరకు బోధించారు. అసలు శిష్యుడు ఎవరు? ఆయనకి కదా, ఈయన కాదు కదా. అందుకొరకు ఆ భావన ఆయనే బోధించాలి, మిగతా బోధించే అవకాశము ఇప్పుడు మీ ముందు చెప్పకూడదు అనుకోండి. ఇతర పురుషులతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు ఉంటుందా? మిగతావి కూడా ఉంటాయా? మిగతా ఏమైనా ఉంటే భర్తతో ఉంటాయా? మిగతా వాళ్ళతో ఉండకూడదు. ఉన్నట్టయితే ఏమవుతుందంటే లోకంలో అపచారంగా వచ్చేస్తుంది. అట్లాగే గురు శిష్య సంబంధం కూడా బయట వాళ్ళతో ఎంతవరకు స్వీకరించాలో అంతవరకు, మిగతా స్వీకరించాలంటే ఎక్కడికి పోవాలి? మళ్ళీ
గురువు దగ్గరికి వాళ్ళ గురువుతోనే అది స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ ఈ గురు మర్యాదను కాపాడేదానికి కారణం ఏంటంటే మాకు అర్థం అంతవరకే మీరు ఆయన బోధిస్తారని చెప్పిన దానికి కారణము. అందువల్ల కథం పునరు వాక్యోపక్రమే సుఖ విశిష్టం బ్రహ్మ విజ్ఞాయతే ఇది. ప్రాణో బ్రహ్మ అన్నాడు. సరే, ప్రాణం బ్రహ్మ అంటే సుఖంతో కూడుకున్న బ్రహ్మ అని ఏమని మనకు అనిపించింది? అక్కడ కనిపించలేదు. మరి ఎట్లా చెప్తున్నామంటే ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ కం బ్రహ్మ ఇత్యేతద్ అగ్నీనాం వచనం సూత్ర ఉపకోశల ఉవాచ. ప్రాణో బ్రహ్మ అని చెప్పారు అగ్ని, కం బ్రహ్మ అని చెప్పారు. ఖం బ్రహ్మ అని కూడా, కం అంటే సుఖమే, ఏంటిది విషయ సుఖం కావచ్చు, అది బ్రహ్మ సుఖం కావచ్చు. ఖం అంటే అది కూడా బ్రహ్మస్వరూపము లేదా సుఖస్వరూపము లేదా ఆకాశాన్ని కూడా వస్తుంది. దీనికి వివరణ తర్వాత వస్తుంది అనుకోండి. అని చెప్పిన తర్వాత అగ్నులు చెప్పారు అగ్నినాం వచనం శుత్వ. ఆ ఉపకోశంలో ఏమన్నాడు? ఉవాచ విజానామ్యహం యత్ ప్రాణో బ్రహ్మ. ప్రాణం బ్రహ్మ అనేది నాకు మాత్రం తెలుసు, కం బ్రహ్మ ఖం బ్రహ్మ అనేది మాత్రం నాకు తెలియదు అన్నాడు. పాపం అని ఉన్నట్టుగా చెప్పారు కదా. అప్పుడు పూర్వకాలం ఎట్లా ఉంటే సత్యవాక్ పరిపాలకులు ఉండవు కాబట్టి నాకు అంతా తెలిసిందే అన్నట్టుగా ఉంటే నీకు ఏం తెలియదు అంటే అంతే. ఇప్పుడు ఏం కొంచెం ఏదన్నా కనిపించే వరకు నాకు అంతా తెలిసిపోయింది, ఏమన్నా కొంచెం వినిపించే వరకు నాకు అంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఏమైంది అంటే తను తాను మోసం చేసుకోవడం అయిందా, ఎదుటి వాళ్ళని మోసం చేయడం అయిందా? రెండూ అవుతాయి. ఎందుకంటే తనలో లేని గొప్పతనం అని చెప్పి ఎదుటి వాళ్ళని మోసం చేసుకోవడం అవుతుంది. ఇక తాను ఎట్లా మోసం చేసుకున్నా అంటే దానికంటే కూడా పైకి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. ఇక్కడ ఈయనేమన్నాడు? ఉన్న విషయం చెప్పాడు. ప్రాణం బ్రహ్మ అంటే మాత్రం నాకు తెలిసింది కానీ కం బ్రహ్మ ఖం బ్రహ్మ అంటే మాత్రం నాకు తెలియలేదు అన్నాడు. ఎవరు? ఉపకోశలుడు అనేవాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? విజానామ్యహం ప్రాణో బ్రహ్మ. ప్రాణం బ్రహ్మ అనేది మాత్రం నాకు తెలుసు. కంచ తో కంచ నా విజానామి. కం బ్రహ్మ అనేది ఖం బ్రహ్మ అనేది మాత్రం నాకు తెలియదు అని తత్ర ఇదం ప్రతివచనం యద్వావకం తదేవకం యదేవకం తదేవకం అని మళ్ళీ ఆ అగ్ని బోధించింది. ఏది కమో అదే ఖం, ఏది ఖమో అదే కం అంటే ఈ రెండిట్లో భేదం లేదు. కం శబ్దం చేత ఏదైతే చెప్పబడుతుందో సుఖమో అదే ఖం శబ్దం చెప్పబడుతుంది. ఆ సుఖమే బ్రహ్మస్వరూపము అని ఈ విధంగా చెప్పి తత్ర ఖం శబ్దో భూతాకాశో నిరోధో లోకే. ఇప్పుడు వచ్చేసింది. ఖం అంటే ఆకాశం అనేది లోకంలో ప్రసిద్ధి అయింది కదా, అది బ్రహ్మం ఎట్లవుతుంది అని. కారణాన్ని మీరు ఆకాశం అన్నారా లేదా? అట్లాగే ఆకాశంలో రూఢి అయిందా లేదా? మరి ఆకాశం అంటే ఖం అంటే మరి సుఖం అనేది లేదు, బ్రహ్మం అనేది అది ఉత్పత్తి ద్వారా లేదు, గురువు ద్వారానో పెద్దల ద్వారా తెలుసుకున్నప్పుడు బ్రహ్మం వస్తుంది. లేకపోతే ఏమవుతుంది అంటే ఆకాశం అని. రాముడు అనగానే ఎవరు ఎమ్మకొస్తారు? మనకు దశరథ రాముడు వస్తాడు. కానీ ఏ తత్వంతులు ఎవరు రంగిస్తున్నారో అది రాముడు అని మనకు వచ్చేస్తుందా? రాదు. అట్లా ఈ ఖా అనగానే ఖే అనగానే ఖమ్ అనగానే ఆకాశం అనేది గుర్తుకొస్తుంది కానీ బ్రహ్మం సుఖం అనేది మాత్రం గుర్తుకు రాదు. అందుకొరకే తత్ర కం శబ్దో భూతాకాశో నిరూఢో లోకో. లోకంలో రూఢయింది అంటే ఏంటంటే కం శబ్దం చేత ఆకాశము. యజతస్య విశేషణత్వేన కం శబ్దం సుఖవాచీనోపదీయత తదా సతి కేవలే భూతాకాశే బ్రహ్మశబ్దో నామాదిశివ ప్రతీకాభిప్రాయేణ ప్రయుక్త ఇది ప్రతీతి స్యాత్. ఇక్కడ ఒకవేళ ఆ కం శబ్దం అన్నారు కదా, ఏదైతే కమో అదే ఖమ్ అన్నారు కదా. ఇప్పుడు ఖమ్ శబ్దానికి సుఖవాచకమైన కం శబ్దాన్ని విశేషణంగా మనం చెప్పినట్టయితే అప్పుడు భూతాకాశం ఏంటిది? జడము. ఆ జడానికి సుఖవాచకము విశేషణం కాగలుగుతుందా? కాదు. ఒకవేళ అయినట్టయితే కేవలం భూతాకాశము బ్రహ్మశబ్దమైనట్టయితే అన్ని నామాల మాదిరిగా అది కూడా ఒక నామము ఒక ప్రతీకము అభిప్రాయం చేతనే ఒకవేళ ప్రతీతి అవుతుంది కానీ సుఖవాచకం చేత అది ప్రతీతి కాదు, బ్రహ్మవాచకం చేత ప్రతీతి కూడా కాదు. నామాలన్నింటిలో అది కూడా ఒక నామం అనే ప్రతీతి అవుతుంది. అందువల్ల కం శబ్దాశానికి ఏంటిది అర్థము?
విషయేంద్రియ సంపర్క జనితే సామయే సుఖం ప్రసిద్ధత్వాత్. లోకంలో కం శబ్దానికి లోకంలో ప్రసిద్ధం ఏంటిది? ఆకాశమని. కం శబ్దానికి లోకంలో సుఖం అని అర్థం ఏంటిది? విషయేంద్రియాల ద్వారా కలిగిన సామయం అంటే దోషంతో కూడుకున్న. దోషం ఏంటిది? దుఃఖంతో దుఃఖమే అక్కడ దోషము. దుఃఖంతో కూడుకున్న సుఖము కం శబ్దానికి ప్రసిద్ధి లోకంలో, కం శబ్దానికో ఆకాశం ప్రసిద్ధి లోకంలో. కాబట్టి ఇక్కడ ప్రసిద్ధిగా ఉన్న ఆ విషయ సుఖాన్ని ఒకవేళ తీసుకున్నట్టయితే బ్రహ్మవాచకము కాదు. యది తస్య కం శబ్దో విశేషణత్వేన నోపాదీయత లౌకికం సుఖం బ్రహ్మేతి ప్రతీతి స్యాతు. కం శబ్దం ఏదైతే ఉందో బ్రహ్మకు విశేషణంగా తీసుకోకపోతే అప్పుడేమవుతుంది? లౌకికమైన సుఖం ఏదైతే ఉందో అదే బ్రహ్మం అని అనుకుంటుంటాడు. లౌకిక సుఖాన్ని బ్రహ్మం అనుకుంటాడా? ఈరోజు బ్రహ్మానందంగా ఉందంటాడు, అంత మాత్రం చేత బ్రహ్మం అవుతుంది. అది బ్రహ్మానందంగా ఉందంటే దుఃఖం లేని ఆనందాన్ని బ్రహ్మానందం అంటారు. నీకు అనుభవించే సమయంలో దుఃఖం రాలేదు కాబట్టి బ్రహ్మానందంగా ఉన్నాను. ఒకవేళ దుఃఖం వస్తే ఏమానందం లే, బాధపడుకుంటే ఏ శవంలే అంటాం లేదా? బ్రహ్మానందం ఎక్కడ ఉంది? అది పోయింది ఎక్కడో. అందుకొరకు ఈ విధంగా ఒకవేళ లౌకిక సుఖాన్ని లౌకిక ఆకాశాన్ని తీసుకున్నట్టయితే అక్కడేమవుతుంది అంటే ఆ లౌకిక సుఖమే బ్రహ్మస్వరూపంగా చెప్పబడుతుంది. అందుకొరకు విశేషణత్వేన నోపాదీయత లౌకికం సుఖం బ్రహ్మేతి ప్రతీతి స్యాతు. లోకంలో అదే కదా మరి చార్వాకులు లౌకిక సుఖాన్ని సుఖం అనుకుంటారు, శరీరాన్ని ఏదో అంటారు, ఇంకోటి అంటారు, ఏదో అంటారు. అటువంటిప్పుడు లౌకిక సుఖమే ఒకవేళ బ్రహ్మ అయితే లౌకిక సుఖము ఎప్పుడు ఉంటుందా? ఉండదు. అయితే బ్రహ్మం కూడా ఎప్పుడు ఉండేవాడు కాకుండా పోతా ఉంటాడు. ఒకప్పుడు ఉండేవాడు కాకుండా పోతా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఏదైతే ఖమ్మో అదే ఖమ్, ఏదైతే ఖమ్మో అదే ఖమ్ అన్నప్పుడు రెండు సుఖవాచకంగా తీసుకొని అప్పుడు బ్రహ్మ విశేషంగా తీసుకున్నట్టయితే ఏమవుతుంది అంటే బ్రహ్మ సంబంధమైన సుఖము అదే బ్రహ్మస్వరూపం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇతరేతర విశేషతో కం ఖం శబ్దో సుఖాత్మకం బ్రహ్మ గమయత. ఒకదానికి ఒకటి విశేషణం చెప్పినట్టయితే ఏది ఖమో అదే ఖమ్, ఏది ఖమో అదే ఖమ్ చెప్పినట్టయితే అవి రెండు కూడా సుఖవాచకం కాబట్టి అటు విశేషకం కాదు, ఇటు ఆకాశ విషయం కాదు. కాబట్టి బ్రహ్మమునే బోధిస్తూ ఉంటాయి రెండు కలిపి. సుఖాత్మకమైన బ్రహ్మము ఎందుకంటే ఇది దాని పేరేంటిది? దుఃఖరహితమైన సుఖాన్ని బోధించేది కదా మనం బ్రహ్మం అంటున్నాము. అందువల్ల ఈ రెండింటిని కూడా మనం గ్రహించినట్టే ఒకదానికి విశేషణంగా గ్రహించినట్టయితే అవి రెండు విశేష రూపమైన బ్రహ్మమును బోధిస్తూ ఉంటాయి. అందులో తత్ర ద్వితీయ బ్రహ్మశబ్దే అనుపాదీయమాని కం ఖం బ్రహ్మ ఇత్యేవ ఉచ్యమాని కం శబ్దస్య విశేషణత్వేనైవ ఉపయుక్తత్వాత్ సుఖస్య గుణస్య అధ్యేయత్వం స్యాత్ తన్మా భూతి ఉభయోః కం కం శబ్దయోః బ్రహ్మశబ్ద శిరస్థం ఖం బ్రహ్మ ఇది. ఒకవేళ ద్వితీయ బ్రహ్మశబ్దే అనుపాదీయమానే, ద్వితీయ అంటే ఖం శబ్దాన్ని మనము బ్రహ్మశబ్దంగా ఒకవేళ తీసుకోకపోతే అప్పుడేమవుతుంది? ఖం ఖం బ్రహ్మ ఇత్యవోచ్యమానే రెండు కూడా బ్రహ్మమని చెప్పినట్టయితే మొదటి ఖం శబ్దం ఏమవుతుంది? విశేషణం అవుతుంది. తర్వాత రెండో ఖం ఏమవుతుంది? సుఖ స్వరూపం అవుతుంది. అప్పుడు గుణస్యాధ్యేయత్వం స్యాత్, దాని గుణము సుఖమనేది గుణం కదా, ఆ గుణం ఏదైతే ఉందో ఆ ఆకాశానికి అవుతుంది కానీ బ్రహ్మముకు వచ్చే అవకాశము లేదు. తన్మాబు ఈ విధంగా కాకుండా ఉండేదాని కొరకు బ్రహ్మకే విశేషణం లేదాని కొరకు కం ఖం శబ్దయోర్ బ్రహ్మశబ్ద శిరస్థం. కం శబ్దం ఏదైతే శిరస్థం అంటే నిశ్చితమైన నిర్ణయమైన
అర్థము అని చెప్పేదానికి అది శిరస్సు అని చెప్పబడుతుంది. కాబట్టి కం శబ్దం ద్వారా కావచ్చు, ఖం శబ్దం ద్వారా కావచ్చు బ్రహ్మమే బోధింపబడుతుంది అని దాన్ని గుర్తు చేసి తం బ్రహ్మ ఖం బ్రహ్మ ఇది అన్నారు. కమ్మన్నా బ్రహ్మమే, ఖమ్మనా బ్రహ్మే. ఏది కమ్మో అది ఖమ, అది బ్రహ్మమే ఇది బ్రహ్మమే. అది బ్రహ్మమునే సూచిస్తుంది, ఇది బ్రహ్మమునే సూచిస్తుంది అనేది సంభవిస్తుంది. అందువల్ల ఇష్టం హి సుఖస్యాపి గుణస్య గుణివత్ ధ్యేయత్వం అన్నారు. గుణివత్ అంటే గుణగుణి కదా, గుణము కలిగిన వాడు గుణి. గుణం వేరు, గుణి వేరు. గుణమేమో వస్తునిష్టము, గుణ్యమో అది కలిగిన వాడు. అందువల్ల ఎట్లా అయితే లోకములో గుణివత్ సుఖస్యాపి గుణస్య అంటే సుఖమనే గుణము బ్రహ్మమందు ఉంది అంటే ఆ సుఖ గుణం కలిగిన అంటే సుఖ స్వరూపుడే వాస్తవికంగా, అది గుణం కాదు. అయినప్పటికీ ఎదుటివానికి అవగాహన అయ్యేదాని కొరకు సుఖం గుణంగా చూపించి గుణిని ఎవరు చూపించారు? బ్రహ్మమునుగా చూపించారు. కాబట్టి లోకములో గుణివత్ ధ్యేయత్వం, గుణి మాదిరిగానే దాన్ని మనము అవగాహన చేసుకోవాలి. అందుకొరకే తదేవ వాక్యోపక్రమే సుఖ విశిష్టం బ్రహ్మోపదిష్టం. వాక్యోపక్రమంలో ఏం చేశారు? ప్రాణో బ్రహ్మ అని వాక్యాన్ని ప్రారంభం చేశాడు కదా. ఆ ప్రాణో బ్రహ్మ అన్నప్పుడు అక్కడ సుఖ విశిష్టం బ్రహ్మను ఉపదేశించారా, సుఖ విశిష్టం ఆకాశాన్ని ఉపదేశించాడా, లేదు విషయ సుఖాన్ని ఉపదేశించినట్ట? అందుకొరకే వాక్యోపక్రమములో సుఖ విశిష్టం బ్రహ్మ ఉపదిష్టం. సుఖంతో కూడుకున్న అంటే సుఖస్వరూపమైన బ్రహ్మమే బోధింపబడింది. ప్రత్యేకంచ గార్హపత్యాదో అగ్నిః స్వం స్వమహిమానం ఉపదిశ్య అన్నారు. ఇప్పుడు చెప్పుకున్నాం, మనం మొదలు చెప్పుకున్నాం గార్హపత్యాగ్ని, తర్వాత ఏంటిది ఆహ్వనీయాగ్ని, మరి తర్వాత ఏంటిది అన్వహార్యాగ్ని. ఈ అగ్నులంతా కూడా తన యొక్క మహిమనంతా కూడా చెప్పేసి, ఏంటి ఆ మహిమ మర్చిపోయారనుకుంటా, ఇగో ఫలానా నా యొక్క శరీరాలు నా యొక్క విభూతి అని. మహిమ అంటే ఏంటిది? విభూతి, ఐశ్వర్యము, పొది, అగ్ని, అన్నము, ఏంటిది ఆదిత్యనము, ఈ 4 గార్హపత్య అగ్నికి విభూతి దేహాలు అనుకున్నాం కదా. నీరు, దిక్కులు, నక్షత్రాలు, చంద్రుడేమో అన్వాహార్య అగ్నికి శరీరాలు, ఆయన యొక్క విభూతి. ప్రాణం, ఆకాశం, ద్విలోకం, విద్యుత్తు, ఇవి ఆహ్వనీయ అగ్నికి శరీరాలు, విభూతులు అని వాళ్ళ యొక్క విభూతిని అగ్ని చెప్పాయే లేదా. అందుకొరకు గార్హపత్యాదయో అగ్నయ స్వం స్వం అంటే తన మహిమానం ఉపదిశ్య, వాళ్ళ యొక్క మహిమను, గొప్పతనాన్ని, విభూతిని, ఐశ్వర్యాన్ని, శరీరాన్ని చెప్పి ఉపదేశించి ఏషా సౌమ్య తే అస్మద్ విద్యాత్మ విద్యా. ఏదైతే ఉందో సౌమ్యుడా, ఎవరిని అన్నాడు? ఉపకోసాలని ఆ అగ్నులు సంబోధన చేసి, ఓ సౌమ్యుడా అస్మద్ విద్య ఆత్మవిద్యాచ, మేము బోధించిన విద్య ఏదైతే ఉందో అదే ఆత్మవిద్య అని నీవు అనుకో. ఇది ఉపసంహరంత అంటే వాక్యోపక్రమం చేసి చివరికి ఉపసంహారంలో కూడా ఆత్మను బోధిస్తూ ఆత్మవిద్యను చూపెట్టి పూర్వత్ర బ్రహ్మనిత్యమితి జ్ఞాపయంతి అంటే ఉపసంహారంలో ఇదే ఆత్మవిద్య బ్రహ్మ విద్య అంటే ప్రారంభం చేసింది కూడా బ్రహ్మ విద్య అని తేలుతుందా లేదా? ఉపసంహారంలో ఏదో ఉంటుందో ప్రారంభంలో కూడా అదే ఉంటుంది, ప్రారంభంలో ఏది ఉంటుందో ఉపసంహారంలో కూడా వాస్తవంగా అదే ఉండాలి. అందుకని ఇదే ఆత్మవిద్య అని ఉపసంహరంత పూర్వత్ర బ్రహ్మ నిర్దిష్టమితి జ్ఞాపయింది. పూర్వంలో చెప్పింది కూడా బ్రహ్మ విద్య అని జ్ఞాపకం చేస్తుంది. తర్వాత ఏమన్నారు? ఆచార్య స్థుతి గతిం భక్త ఇది గతిమాత్రా విధానం. ఇదంతా చెప్పిన తర్వాత ఆచార్యుడు మాత్రం నీకు గతిని అంటే మార్గాన్ని బోధిస్తాడని గతి మాత్రాన్ని వాళ్ళు చెప్పల, అది ఆచార్యుని కొరకు వదిలేశారు. కానీ ప్రతి జ్ఞానం అర్థాంతరం వివక్ష వారేతి. ఇంటి గతి మాత్రం ఎందుకు చెప్పారు అంటే ఇంకా వేరే అర్థాన్ని తీసుకుంటారేమో అని ఆ అర్థాంతరాన్ని వారే అంటే నివారిస్తున్నారు. అంటే
బ్రహ్మమును కాకుండా వేరే ఇంకేమైనా అర్థం తీసుకుంటారేమో అని దీని మార్గాన్ని బోధిస్తాడు. ఆచార్యం చెప్పినందులో ఏమైంది అంటే బ్రహ్మము తప్ప ఇక్కడ వేరే దాన్ని తీసుకోవడానికి అవకాశము లేదు అనేదాన్ని ఈ వాక్యాలు సూచిస్తున్నాయి. కాబట్టి అందులో యథా పుష్కర పలాశ ఆపోన శిష్యంత ఏం విధ పాపం కర్మన లిప్యతే. వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ ఆఖరికి ఎక్కడికి ఎట్లా అయితే తామరాకు నీళ్ళు అంటకుండా ఉంటాయో ఈ పురుషుణ్ణి తెలుసుకున్నందువల్ల, ఏ పురుషుణ్ణి అక్ష పురుషుణ్ణి తెలుసుకున్నందువల్ల అక్షలో నీళ్లు పోస్తే పాలు పోస్తా అంటుకున్నాయా? అంటుకోలే. అట్లాగే తామరాకు నీళ్ళు అంటుకుంటున్నాయా? అంటుకోలే. అట్లాగే ఈ అక్ష పురుషుని ఎవరైతే విధి విధానంగా తెలుసుకుంటారో వాళ్ళు పాపాదుల చేత లిప్తం కారు అని చెప్పబడుతుంది. అందుకని ఏం ఇది పాపం కర్మన శ్లిష్యతే. ఎవరిని యథా పుష్కర పరాశ ఆపోన శిష్యతే, తామరాకు నీటిని ఎట్లా అయితే అంటకుండా ఉంటాయో అట్లా ఏం విధి ఈ రూపంగా ఎవరైతే తెలుసుకుంటారో, విధి అంటే తెలుసుకున్న వానికి అని అర్థం. ఏం విధి అంటే ఈ విధంగా తెలుసుకున్నవానికి పాపం కర్మను లిప్యతే. పాపకర్మ వాడు చేయనే చేయడు, ఒకరు చేస్తే వాడిని అంటనే అంటదు అన్నారు. ఇది అక్షిస్థానం పురుషం విజానత. ఎవరికిది? అక్షిస్థానంలో ఉన్న పురుషుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు పాపేన అనుపాధానం బ్రువన్ అక్షిస్థానస్య పురుషస్య బ్రహ్మత్వం దర్శయతి. మరి అక్షిస్థానంలో ఉన్నవాడిని తెలుసుకున్న వాడికి పాపం ఉంటుందంటే అక్షిస్థానంలో ఉన్నవాడు బ్రహ్మమై ఉంటే వాడిని తెలుసుకుంటే అంటకుండా ఉంటుందా? వేరేవాడైతే అంటకుండా ఉంటుందా? బ్రహ్మమై ఉంటేనే, ఆ బ్రహ్మను తెలుసుకుంటేనే వాడిని పాపాలు అంటావు. కానీ మిగతా ఏ రూపంలో వాడిని మనం తెలుసుకున్నా మిగతా అంటనే అంటుతూ ఉంటాయి. అందుకొరకు అక్షిస్థానంలో ఉన్నది బ్రహ్మమే గాని వేరే జీవుడు కానీ ఇంకోటి కానీ అవేదానికి అవకాశము లేదు. అందుకొరకు బ్రువన్ అక్షిస్థానస్య పురుషస్య బ్రహ్మత్వం దర్శయతి. అక్షుడు అంటే కంటిలో ఉన్న పురుషుడు బ్రహ్మమే కాని వేరు కాదు అనేదాన్ని ఇక్కడ ఈ వాక్యాలను కూడా సూచిస్తున్నాయి. తస్మాత్ ప్రకృతస్య బ్రహ్మణో అక్షిస్థానతాం సంయదవామత్వాది గుణవతాం. ఏది సౌమ్య అంటే నడిపించేది, ప్రకాశింపజేసేది, వగారే గుణాలు కలిగినంతా కూడా ఎవరంటే ఆ బ్రహ్మకు సంబంధించిన ఏ బ్రహ్మకు అక్షిస్థానంలో ఎట్లా అయితే అక్ష అన్నిటిని ప్రకాశింపజేస్తుందో బ్రహ్మం ప్రకాశింపజేస్తుంది కాబట్టి అక్షం కూడా. ఇంకా చెప్పాలంటే యథాదిత్యగద్భాసేకం చంద్రుల్లో ఉంది, సూర్యుల్లో ఉంది, అగ్నిలో ఉంది, నాదే తేజస్సు అని స్మృతి కూడా చెప్పింది కదా. ఆ తేజస్సు కంటి ద్వారా వచ్చి వస్తువులంతా కూడా ప్రకాశింప చేస్తుంది. వామిని గాని ఇవంతా కూడా నిన్న చెప్పుకున్నాం కదా. అదంతా కూడా ఎవరిది? బ్రహ్మది. సంవ్యది వామత్వాది గుణతాం. వామత్వం సంవ్యతు వామము భామిని అని నిన్న 3 చెప్పారు కదా. ఒక్తో అర్చిరాధికాం తద్విరోగతి. ఈ విధంగా అంటే అక్షపురుషున్నైతే ఎవరైతే తెలుసుకుంటారో వారి గతి ఏంటిది అంటే అర్చిరాధికం తదిదో గతి. అర్చిరాజ మార్గంలో వెళ్తారంటే ఉత్తరాయణ మార్గంలో వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ఏం తపస్సు చేస్తారు, ఏం పుణ్యం చేస్తారు, ఏం సోమం అంటారు, ఏం తత్వమసి అంటారు, ఏం అంబ్రహ్మసి అంటారో మొత్తానికి ఆ పురుషుని తెలుసుకుంటే ఉత్తరాయణ మార్గంలో వెళ్తాడు. గౌతం తద్విదో గతం భక్షామీతి ఉపక్రమతే. ఆచార్యుడు ఆ గతిని చెప్తా అని చెప్పారు కదా వాళ్ళు. అప్పుడు ఆ గతిని నేను చెప్తున్నాయని ఆచార్యుడు వచ్చి చెప్పేశాడు. ఇంకా వాళ్ళు వారికి ఉపగతులకి తద్విదో గతం వక్ష్యామీతి ఉపక్రమతే. ఏషో అక్షుని పురుషో దృశ్యతే ఏష ఆత్మేతి హోవాచ. ఈ అక్షులో కనిపించే పురుషుడు ఎవరయ్యా అంటే అది ఆత్మ తెలుసుకున్న వాళ్ళు ఉత్తర మార్గంలో వెళ్తారు. ఎలా వెళ్తారో ముందు సూత్రంలో వచ్చేస్తుంది. అది ఎలా వెళతాడో ఎలా పంపిస్తారనేది కూడా ముందు సూత్రంలో మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ అక్షరార్థ మార్గాన్ని, ఆ వెళ్ళే మార్గాన్ని గురువుగారు బోధిస్తారని శృతిమాత మనకు చెప్తుంది. కాబట్టి ఇప్పుడు అక్షిస్థ పురుషుడు ఎవరు అంటే బ్రహ్మమేను, వేరు కాదు అనేదాన్ని నిర్ధారణ చేశారు. అంతేకాకుండా సుత ఉపనిషత్గత్యభిధానాచ్చ. సుత ఉపనిషత్వ గత్యభిధానాచ్చ. ఉపనిషత్కం అంటే
ఉపనిషత్తు ద్వారా వినబడుతుంది అని. ఈ వక్షమాన అంటే అక్షస్థానంలో ఉన్న పురుషుడు పరమేశ్వరుడు అని ఎందుకు చెప్పబడింది అంటే ఉపనిషదుల ద్వారా వినబడుతుంది. అందుకు ఒక రహస్యమైన ఉపాసన అనుష్ఠానం చేసినట్టయితే ఏమవుతుంది అంటే ఆ సగుణ బ్రహ్మ ఉపాసన జరిగినందువల్ల అలాంటి జ్ఞాని ఉపనిషత్తులో చెప్పబడిన ఏ పురుషుడైతే ఉన్నాడో ఆ పురుషుని ఉపాసన జరిగినందువల్ల దాని ద్వారా ఉత్తరాయణ మార్గంలో వెళుతాడు ఆ బ్రహ్మం దగ్గరికి అని. ఏ బ్రహ్మ దగ్గరికి? సగుణ బ్రహ్మం దగ్గరికి. సగుణ బ్రహ్మం దగ్గరికి వెళ్తాడు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చే పని లేదు. నా పునరావర్తతే ఆ బ్రహ్మ పునలోక పునరావర్తనం తే బ్రహ్మ లోకేశ్వర అంతకాలే అని ఈ విధంగా శృతి చెప్పిందా లేదా? బ్రహ్మదేవుని యొక్క ఆయుస్సు పూర్తి అయిపోతుంది. ప్రళయం కాదు, ఆయన ఆయుస్సు పూర్తి కావాలి. ఎప్పుడు పూర్తి అవుతుంది? అయింది 10,000 మహాయుగాలు ఒక పగలు, 10,000 మహాయుగాలు ఒక రాత్రి. ఎంతైనాయి? మనం ఎన్నిసార్లు పుడతామో ఎన్నిసార్లు చెప్తాము. రావడం పోవడం రావడం పోవడం. అలాంటి రోజులు, అలాంటి నెలలు, అలాంటి సంవత్సరాలు, అలాంటి 100 నిండాలి ఆయనకి. అప్పటి కాకుండా ఆయనతో పాటు మోక్షాన్ని పొందుతారు. వాళ్ళ జీవితంలో అన్నంత కాదు మన యొక్క ఆయుస్సు. మన ఆయుస్సు అన్నంత కాదు. మన జీవితంలో నిన్ను చెప్పుకున్నాం కదా, ఆ పురుగుల జీవితం ఎంతో. అసలు ఆయన జీవితం దగ్గర పోక్కర్లే. మనము దేవతల యొక్క జీవితంలోనే మనకు 360 సంవత్సరాలు అయితే వాళ్ళకి ఒక సంవత్సరము, ఒక రోజు వాళ్ళకి. మనకు ఒక సంవత్సరానికి వాళ్ళకి ఒక రోజు. అందుకే కదా సంవత్సరానికి ఒకసారి పిండదానం చేస్తూ ఉంటారు. వాళ్ళకి రోజు తిన్నట్టే మనకు సంవత్సరం కానీ వాళ్ళకి ఒక రోజే. ఎవరికి? అంతే. వాళ్ళకు 70 రోజులు అంటే 2 నెలల కాలం. మనం 100 రోజులు ఉంటే 100 రోజుల కాలం. మరి ఆకలి చూడండి. రోమహర్షుడు అనేవాడు, లోమశ మహర్షి అనేవాడు ఉండేవాడు. లోమశ మహర్షి ఉంటే ఏంటిది ఇంకొక రోమశ మహర్షి అష్టావక్రుడు. రోమక మహర్షి అష్టావక్రుడు కాదు. ఆ రోమక మహర్షి అనేవాడు ఉంటే ఏం చేశాడంటే ఓ మూట కింద పెట్టుకొని ఉన్నాడు. మూట కింద పెట్టుకుంటే ఇంద్రుడు నడిచి నువ్వు చెట్టు కిందే ఉంటావయ్యా, మా ఇంద్రలోకానికిలో నీకు కావాల్సిన ఏర్పాటు చేస్తున్నా అక్కడ తప్పు చేసుకోవచ్చు అన్నాడు. 2 రోజుల జీవితాన్ని కొరకు ఎందుకో పోవా అన్నాడు. 2 రోజుల జీవితం కొరకు అంటే పెద్ద మూరం దాని కింద పెట్టుకోవాలంటే ఏం లేదే, మా పిల్లోడు చచ్చిపోతే దాని కింద ఇది గుండు చేయించుకొని దానిలో మూట కట్టి పెట్టుకున్నాను, వెంట్రుకలో పైన గంగా స్నానానికి పోతే అందులో పడేద్దాం అనుకున్నాను. ఏంటి ఇంత పెద్ద అవుతుంది అంటే మీ కొడుకు అంటే బ్రహ్మదేవుడు అన్నాడు. అదే బ్రహ్మదేవుడు నీ కొడుకు అయితే ఇట్లుంది అంటే ఆయన ఆయుష్ చెప్పారు. ఒక్కసారి బ్రహ్మదేవుడు చచ్చిపోతే నా ఒక వెంట్రుక ఊడిపోతుంది. ఆయన మహర్షి యొక్క ఆయుష్ ఒక్కసారి బ్రహ్మదేవుడు పోతే ఒక వెంట్రుక ఊడిపోతుంది. అలాంటి 360 వెంట్రుకలు ఉన్నాయి ఆయనకి. ఎంత ఆయుష్ అయింది? ఆయన ఒక్కసారి చేసిపోతే అష్టావక్రానికి ఒక వంకర పోతుంది. అలాంటి 8 వంకరలు ఉన్నాయి ఆయనకి. ఆయన జీవితం ఎంత ఈ విధంగా నిలబెట్టుకున్నట్టు. బ్రహ్మదేవుడి కంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు శాస్త్రం చెప్పింది మనకి ఎట్లా అని అంటే రకరకాల మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక చీమ, ఒక దోమ వగైరా అంతా, ఒక పంది, ఒక కుక్క. మన జీవితం ఎన్నిసార్లు వాళ్ళు చెప్పండి. ఎక్కడెక్కడ 10 సంవత్సరాలు బతుకుతుంది కుక్క. అది దాన్ని ఎవరేమనకపోతే 7 సంవత్సరాలు. అయితే మన జీవితం ఎంత పోవాలి? అది కుక్క జీవితంలో వీడి ఎంత జీవితం కావాలా? అందుకొరకు ఇదమిత్తం అని చెప్పి అందుకొరకు వైచిత్ర చిత్రీకృతం అన్నారు. మాయ ద్వారా వైచిత్ర చిత్రం అంటే దీన్ని ఒక రకం అని చెప్పేదానికి ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క రకమైన ఆయుష్ ఉంది, భోగం ఉంది. అంతే కదా. అందుకే కదా జాగ్రత్తకి ఆయుష్ వేరు, భోగం వేరు. స్వప్నానికి ఆయుష్ వేరు, భోగం వేరు. సుషుప్తికి ఆయుష్ వేరు, భోగం వేరు. ఇక్కడే తెలిసిపోతా ఉంది కదా మనకి. జాగ్రత్తకు ఉన్నంత ఆయుష్ స్వప్నానికి ఉందా? స్వప్నానికి ఉన్నంత ఆయుష్ సుషుప్తికి ఉందా? ఇక్కడ తెలిసిపోతా ఉంది కదా. ఇంకా
ఒక్కొక్కరి మనం విచారించక కానీ విచారించినట్టయితే ఎక్కడెక్కడికి పోతున్నామో ఎలా పోతున్నామో ఈ ప్రపంచం అంతా అనేది మనకు ఒక్కోసారి ఒళ్ళు పులకరించిపోయి భయం వేస్తూ ఉంటుంది. అందుకనే సాధకుడైన వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్క వాళ్ళని చూడకూడదు. పక్కవాడు పోతున్నాడే మనం కూడా పోతే అవుతాం, వాడితో పాటు మనం కూడా గోతులో పడిపోతాం. అందుకొరకు అక్షుపురుషుణ్ణి ఉపాసన చేసినట్టయితే వారి గతిని నేను వక్షామి అన్నాడు గురువుగారు. అదేంటి గతి? సుతోపనిషత్తు గత్యో అభిధానాచ్చ. ఉపనిషత్తు పురుషుణ్ణి ఆ గతి అభిధానం అంటే గతిని, వాడు వెళ్ళే గతిని మార్గాన్ని బోధించడం వల్ల. ఎట్లాగా? ఇతశ్చ అక్షిష్టాన పురుష పరమేశ్వర. మళ్ళీ దాన్ని ఉట్టంకిస్తూ దాన్ని ప్రారంభం చేస్తూ అక్షిష్టానంలోని పురుషుడు ఎవడు? పరమేశ్వరుడు అని. ఎందుకంటావా? యస్మాత్ శృత ఉపనిషత్కస్య శృత రహస్య. ఉపనిషత్కస్య అంటే ఏమిటి? రహస్య అంటే ఉపనిషత్తు దాని యొక్క రహస్యాన్ని బోధించినందువల్ల అన్నారు. ఉపనిషత్తు దాని యొక్క రహస్యాన్ని బోధించిన. విజ్ఞానస్య బ్రహ్మ విదోయ అంటే బ్రహ్మవిధుడైన ఆ విజ్ఞానికి ఏ గతి అయితే చెప్పబడిందో దేవయానాఖ్య అన్నారు. వాడికి ఏం గతి? వాడు ఇంకా మోక్షాన్ని పొందలే. మోక్షాన్ని పొందినట్టయితే వాడు ఎక్కడ పోయే పని లేదు. కొంచెం వీలున్న వారి యొక్క సంగతి చెప్తున్నారు ఇక్కడ. విజ్ఞానస్య బ్రహ్మవిధోయ గతి అంటే బ్రహ్మవిధుడికి ఏ గతి ఇది చెప్పుందో. గతి అంటే ఏంటి? ఇక్కడ మార్గము అన్నారు. దేవయానాఖ్యము దేవయాన మార్గము. నువ్వు పుణ్యకర్మలు చేసినందువల్ల ఏం జరుగుతుంది నీకు? పితృయానం. పితృయానం దేవయానం కాదు, పితృయానం దొరుకుతుంది. తపస్సు ఒకటి చేసిన వాళ్ళకేమో దేవయానం మార్గంలో పోతున్నారు. ఏంటి అది? అధోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయాత్మానమన్విష్యాదిత్యం అభిజయంత. ఏతద్వై ప్రాణానాం ఆయతనం ఏతద్ అమృతం అభయం ఏతద్ పరాయణం ఏతస్మాన్న పునరావర్తంతే ఇది అని మనకు ప్రశ్నోపనిషత్తు చెప్తుంది. ఉత్తరేణ తపస